హలో గైస్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు పొటాటోతో మసాలా చపాతీ చేద్దాం. చూడండి, ఈ విధంగా పొటాటో పీల్ తీసేసి వాష్ చేసి కట్ చేసుకొని కుక్కర్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి బాయిల్ చేసేయాలి. ఆ బాయిల్ అయ్యే లోపల మనం చపాతీకి కలుపుకుందాం. మసాలా చపాతీకి ఈ విధంగా చపాతీ పిండి కలుపుకోవాలి. ఏమేమి వేయాలి? సాల్ట్ వేసుకునేసి కొద్దిగా నూనె వేసి నీళ్ళు వేసి ఈ విధంగా కలిపేసామంటే మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలిపి నూనె వేసేసి అట్లే పెట్టేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానుతుంది. బాగా వస్తుంది, మెత్తగా అయి బాగా వస్తుంది. ఆ లోపల మనం మసాలాకు ఎంచుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కదా, రెడీ చేసుకుందాం. ఇదిగోండి ఆనియన్ ఈ విధంగా తరుక్కోవాలి. ఆనియన్ తరిగి పెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి ఇదిగోండి ఈ విధంగా పచ్చిమిర్చి తరుగుతాను. చూడండి, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ అంటాం కదా అవి. నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీ తరిగి పెట్టేసి కొరియాండర్ లీవ్స్ కూడా తరిగి పెట్టుకోవాలి. ఇదిగోండి కొరియాండర్ లీవ్స్ కూడా వాష్ చేసేసి సన్నగా తరుక్కోవాలి. ఇలా తరిగేసి మొత్తము పొటాటోలో వేసి కలుపుకోవాలి. ఇదిగోండి పొటాటో స్మాష్ చేసుకోవాలి. ఉడికిపోయినాక బాగా స్మాష్ చేసామంటే దానిలో ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్ అన్నీ వేసి మిక్స్ చేసేయాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం అప్పుడే కొద్దిగా వేసాం కదా, ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ చూసి వేసుకోవాలి. సాల్ట్ సరిపోతుందేమో, సాలకపోతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. గరం మసాలా, చాట్ మసాలా, ఇంకేం వేస్తాం చూద్దాం. ఇవన్నీ వేసాడు వీళ్ళు. సాల్ట్ వేశారు. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా, ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడరు, కొరియాండర్ పౌడర్ కొద్దిగా వేసి మిక్స్ చేసేయాలి. ఇట్లా కలుపుకునేస్తామంటే బాగా మెత్తగా అంతా కలిసిపోయేట్టుగా కలిపేయాలి. కొద్దిగా ఆయిల్ వేసి కూడా కలుపుకోవచ్చు, లేదా ఆ తడితోనే కూడా చాలనుకుంటే అట్లే కలిపేయచ్చు. ఈ విధంగా కలుపుకునేయాలి. పానీపూరీలోకి అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత ఈ చపాతీలో పెట్టేసి ఒకసారి రుద్దేసి దానిలో పెట్టి రౌండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రుద్దేసి కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. ఇదిగోండి ఇలా రౌండ్ చేసేసి చేస్తూ ఉన్నారు. మామూలు మనం పరాటా చేసినట్టే దాన్ని పెట్టేసి పొటాటో స్మాష్ చేసిన మసాలా పెట్టేసి ఈ విధంగా తట్టి కాల్చేసి రుద్దేసి బాగా కాల్చుకున్నామంటే మసాలా చపాతీ అయిపోయింది. అది అంతే. పొటాటో మళ్ళీ ఏంచే పని లేకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. ఇదిగోంచి రుద్దుగా ఉన్నారు చూడండి. అలా రుద్దేసి కాల్చుకున్నామంటే ఈ విధంగా ఆయిల్ వేసేసి ఇదిగోండి రెండు పక్కల ఆయిల్ వేసి కాల్చేసామంటే బాగుంటుంది. తినేదానికి రుచిగాను ఉంటుంది, టేస్టీగా తొందరగాను అయిపోతుంది. మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి చపాతీ ఎలా కాలింది, ఎలా ఉంది చూడండి. బాగుందా? మీకు నచ్చిందా లేదా చెప్పండి. బాగా స్మూత్గా బాగా వచ్చేస్తుంది. చూసినారా? ఈ విధంగా మెత్తగా బాగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్నామంటే అట్లే మనం పిల్లలకు స్కూల్కి ఇవ్వాలంటే కూడా రోల్ చేసి ఇచ్చేస్తామంటే కూడా చాలు. సిల్వర్ ఫాయిల్లో పెట్టి రోల్ చేసి ఇచ్చేస్తే కూడా ఈజీగా తినేసి వచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషము. మీకు నచ్చిందా లేదా
చెప్పండి. మీరు ట్రై చేసి చూడండి, బాగా వచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి. మసాలా చపాతీ, పొటాటో మసాలా చపాతీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.